సమావేశానికి విచ్చేసిన మన మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యురాలు మన ఖమ్మం జిల్లా ఆడపడుచు ఫైర్ బ్రాండ్ శ్రీమతి రేణుకా చౌదరి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పార్టీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం ఆమోదం తెలపడం అనేది గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. దీని ద్వారా మన రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో, జిత్నీ ఆబాదీ ఉత్నీ హిస్సేదారీ అని, అంటే ఎంత జనాభా ఉంటే అంత వాటా అనేది ఏ విధంగా అయితే ఆయన మాట ఇచ్చి మరి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో, అదే విధంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందడుగు వేయడం, బీసీ కులగణన చేపట్టడం, వారికి 42% రిజర్వేషన్లు కల్పించడం అనేది తెలంగాణ ప్రజల పట్ల, వెనుకబడిన తరగతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వాళ్ళ నిరూపించడం జరిగింది. దీని ద్వారా మేమందరం కూడా మన నియోజకవర్గ ప్రజలందరి తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున, ముఖ్యంగా బీసీ వర్గం తరపున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన క్యాబినెట్కి, అలాగే మన రాహుల్ గాంధీ గారికి, మరి మనకు మద్దతుగా విచ్చేసిన రేణుకా చౌదరి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా సమస్త బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మద్దతుగా ఉండి సంపూర్ణ విజయం ఆపాదించాలని కోరుకుంటూ, దీని ద్వారా ప్రతి ఒక్క వెనుకబడిన తరగతుల వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు తప్పకుండా ప్రతి నిరుపేద కూడా అందుతాయని, మరి కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే మీ అందరికీ తెలుసు, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి నిజమైన అండగా ఉండే ఇందిరమ్మ ప్రభుత్వం ఇది. కనుక మీరందరూ నిజమైన ప్రజాప్రభుత్వం కనుక మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇప్పుడున్నట్టే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.